సగ్గుబియ్యం పొటాటోతో క్రంచీగా తింటూ ఉంటే టేస్టీగా కరకరలాడే వడలు తయారు చేస్తున్నానండి. ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం గిన్నెలో వేసుకొని వాటర్తో నీట్గా కడిగి 2 గ్లాసుల వాటర్ వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇలా మెత్తగా నానిన సగ్గుబియ్యాన్ని వాటర్ ఏమైనా ఉంటే జాలీలో వడపోసుకొని గిన్నెలో వేసుకోవాలి. చిన్నగా తురిమిన కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మెత్తగా ఉడికించి తొక్క తీసి స్మాష్ చేసిన ఒక కప్పు పొటాటో కూడా వేసుకొని ఒక కప్పు మొక్కజొన్న పిండి, 1/2 టీ స్పూన్ పసుపు, మిరియాల పొడి, ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఎండు చిల్లీ పౌడరు, కరివేపాకు, సరిపడా సాల్ట్ వేసి పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని పిండి మొత్తం మరొకసారి బాగా కలిపి కవర్ మీద కానీ ప్లేట్ మీద కానీ వడల్లాగా ఒత్తుకొని కాగుతూ ఉన్న ఆయిల్లో ఒక్కొక్కటి వేసేసుకోవాలి. 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్ లో వేసుకుంటే తినే కొద్దీ తినాలనిపించే క్రంచీగా కరకరలాడే టేస్టీ పొటాటో సగ్గుబియ్యం వడలు రెడీ అయిపోయాయండి. ఈ సమ్మర్ లో ఈ వడలు ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి.